క్రితవారం చివరి భాగంలో గండ్రగొడ్డలి భుజాన పెట్టుకున్న గజదొంగ తిమిరుకుడు లక్ష్మీపుత్రుని వెంట తీసుకొని అనేక రహస్యమైన మార్గాల గుండా నడిచి మడుగు దాటి కరదీపిక వెలిగించి మళ్ళీ అవతలికి చేర్చాడు. లక్ష్మీపుత్రుడు అడవి నుండి బయటపడి అటు ఇటు చూచి తన మారువేషం తీసివేసి తిరిగి ధాన్య కటకం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత శ్రీ శేతకర్ణి ఏకాంతంగా ఉండగా ఒక గూఢాచారి వచ్చి నమస్కరించి రహస్యంగా ఒక పెట్టె ఇచ్చి వెళ్ళాడు. ప్రభు ఆ పెట్టెను తీసి చూచాడు. అందులో ఒక రాగిరేకు ఉంది. ప్రాకృత భాషలో దాని మీద ఏదో చెక్కి ఉంది. శాతకర్ణి మహావిద్వాంసుడు. సంస్కృత, ప్రాకృత, పాళీ, మాగధి, పైశాచీ భాషలలో పండితుడు. శాసనాన్ని సులభంగా చదవగలిగాడు. ఆ శాసనంలో కడాకుదురు అనే గ్రామానికి సమీపంలో ఒక నిధి పాతిపెట్టబడి ఉన్నట్లు వ్రాయబడి ఉంది. శాతకర్ణి రాగిరేఖ మీద పాఠాన్ని మూర్జర పత్రం మీద వ్రాసుకొని విజయదత్తునికి కబురు పంపించాడు. విజయదత్తుడు వచ్చి ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. విజయదత్త, ఈ శాసనం ప్రకారం సాగర తీరంలో ఎక్కడో పెద్ద గుప్త నిక్షేపం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చోట ఎక్కడ ఉందో గుర్తించాలి. ఆ నిధి రెండో కంటి వారికి తెలియకుండా త్రవ్వి తీయాలి. ఈ పనిని ఎవరు నిర్వహిస్తారు? విజయదత్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు. నాగవరదాయిని మహామేధాశక్తి గలది, తపస్విని, రాజకీయ వ్యూహరచనలో అందివేసిన చేయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నాగవరదాయిని కన్నా శ్రీ శాతకర్ణి మహామేధావి, అపలోదయ కర్ణుడు. కార్యమును అనుసరించి కారణమును ఊహింపదగిన గుణాచర్యంలో నిపుణుడు. విచిత్రమేమంటే శాతకర్ణి పైకి కనపడ్డు ఎంత నిగూఢమైన వాడో అంత ప్రసన్నుని వలె ఏమీ తెలియనట్లు కనపడతాడు. ప్రభు హృదయపు లోతు నాగవరదాయనికి విజయదత్తునికి తప్ప ఇతరులకు అంతగా తెలియదు. ప్రభు, నేను ఆ రాగిరేఖను చూడవచ్చునా? చూడవచ్చు, సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రభువు తర్వాత చూపిస్తానంటున్నాడు కాబట్టి ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉందన్నమాట. విజయదత్తుడు ఆ విషయం గ్రహించి కూడా ఏమీ తెలియనట్లుగా ఊరుకున్నాడు. మన గూఢాచారులలో ఎవరిని పంపినా కూడా ఈ కార్యక్రమం సాధించుకురాగలరు అన్నాడు విజయదత్తుడు. అలా కాదు, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నీవే వెళ్ళి రావాలి. నిధి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. నీవు స్వయంగా వెళ్తేనే నిధిని మించిన పెన్నిది మరేదినా దొరకవచ్చు అన్నాడు శాతకర్ణి. ప్రభు మాటలు విజయదత్తునికి అర్థం కాలేదు. అయితే వీటి భావం ఏమిటి అని ప్రశ్నించలేదు. ప్రభు, సాగర్ తీరానికి రేపే ప్రయాణం కడతాను అన్నాడు. మంచిది, క్షేమాన వెళ్ళి లాభాన్ని రా. విజయదత్తుడు భూజర పత్రాన్ని తీసుకొని తన మందిరానికి వెళ్ళిపోయాడు. విజయదత్తుడు మందిరానికి వెళ్ళగానే దేశపటాలు తెప్పించి ఆ పత్రంలో వర్ణింపబడ్డ ప్రదేశం ఎక్కడ ఉందో పోల్చుకోసాగాడు. కాశీ నుంచి రామేశ్వరం పోవడానికి సాగర్ తీరంలో ఒక దారి ఉంది. ఆ దారి కాశీ నుంచి పూరి జగన్నాథ క్షేత్రం మీద నుండి సింహాచలం నృసింహక్షేత్రం నుంచి చినగంజాం, కడాకుదురు, ఒంగోలు మీదుగా పినాకిని, కావేరీ తీరముల నుండి దక్షిణాపదంలో రామేశ్వరం వరకు సాగిపోతుంది. కళింగ నుంచి ఖారవేలు సైనికులు సామాన్యంగా ఈ మార్గంలోనే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ప్రభు మనస్సులో ఏమన్నతో విజయదత్తునికి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఖారవేలు సైనికుల మార్గాన్ని గమనించటం, దానిని నిరోధించటం కూడా ప్రభు ఆశయాలలో ఒకటై ఉండవచ్చునని
విజయదత్తుడు ఊహించాడు. లేకుంటే నిధిని తవ్వి బయటకు తీయగల భూగర్భ శాస్త్రవేత్తలు కొందరున్నారు. వారి ఈ పనిని రహస్యంగా చక్కబెట్టుకుని రాగలరు. కానీ తనకే ఈ బాధ్యతను ప్రభు అప్పగించాడు. విజయదత్తుడు భానుమంతుణ్ణి అధిరోహించి సాగర తీరం వెంట ప్రయాణమయ్యాడు. ఒక రాత్రి ప్రయాణం చేసి తెల్లవారేసరికి కడాకుదురు చేరుకున్నాడు. కడాకుదురు చిన్న గ్రామం. సాగర్ తీరంలో ఉండటం వల్ల మల్లెపూలు, మొగలి పొదలు, ఆకుతోటలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చేపలు పట్టడం ఇక్కడ పల్లీల ప్రధాన వృత్తులలో ఒకటి. భానుమంతుడు తన తెల్లని గుర్రానికి నల్ల రంగు వేశాడు. అందువల్ల ఇది మహాసైన్యాధ్యక్షుని గుర్రమని ఎవరూ పోల్చుకోలేకపోయారు. గ్రామంలో ఒక ఇంటి ముందు నిలబడి తలుపు తట్టి, అమ్మా, బాటసారిని కాసిన దాహమిప్పిస్తారా అని అడిగాడు. లోపల నుంచి 6 ఏళ్ల చిన్నపిల్ల ఒక పాత్రలో మిగడ మజ్జిగ తెచ్చి ఇచ్చింది. భానుమంతుడు, మజ్జిగ వద్దమ్మా, నీళ్ళివ్వండి అన్నాడు. ఆ పిల్ల లోనికి పోయి పంచదార కలిపిన పాలు తెచ్చిచ్చింది. భానుమంతుడు నవ్వి, ఇది కాదు దాహం అన్నాడు. మళ్ళీ ఆ పిల్ల లోనికి వెళ్ళి తేనె కలిపిన నిమ్మరసం తెచ్చిచ్చింది. భానుమంతుడు ఆ పిల్ల వంక ఆశ్చర్యంగా చూస్తూ, నీకు నేను మాట్లాడే దేశభాష అర్థం కావటం లేదా అన్నాడు. ఓ బాటసారి, నీ మాటలు అర్థమవుతూనే ఉన్నాయి. నీవు ఏ దేశానికి చెందినవాడువో మాకు తెలీదు, కానీ మా తెలుగుదేశంలో అతిథి మర్యాద అంటే ఇదే. ఎవరైనా తలుపు తట్టి అడిగితే పాలు, పళ్ళరసము, తేనె, కొబ్బరి నీళ్ళు ఇస్తాము, అంతేకాని మంచినీళ్ళు ఇవ్వము. అమ్మాయి, నీ పేరేమిటి? నా పేరు సుషుమ. మీ నాయనగారు ఉన్నారా లోపల? పొలానికి వెళ్ళారు. మీకేం కావాలి? చూడమ్మా, నేను పొరుగురు వాడిని. ఈ దోవన పోతూ ఇక్కడ ఆగాను. పెద్దలెవరైనా ఉంటే మాట్లాడుదామని. ఆయన సాయంత్రం వస్తారు. ఊళ్ళో త్రివిక్రమాలయం ఉంది, ఇంకా బౌద్ధుల మఠం కూడా ఉంది. మఠంలో చిన్న చిన్న పేద పిల్లలకు అందరికీ భోజనాలు పెడతారు. చిలకలు, గోరింకలకు, మేకలకు, కుందేళ్లకు కూడా వైద్యం చేస్తారు అంటూ పక్కన నవ్వింది సుషుమ.